కదా ఇడా తోలేసుకుపోయారునా బాగానే చెదరచ్చుకోబడుతుంది అంగి ఇస్త్రీ వేసుకుని కొత్తది వేసుకుంటే నువ్వేమో ముట్టుకోవద్దు ముడతలు ముడతలు చెప్తావు సిగ్గుండాలే పోరడు పెరిగి పెద్దగా అవుతుండు ఇంకా ముడతలు పడకుండా ఇస్త్రీ వేసుకొని బట్టలు వేసుకుంటా అనుకుంటున్నావు గిట్లా వేసి 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 అద్దె దగ్గర మమ్మినావు రోడ్డు మీద ఆంబోతోలో తిరుగుతున్నావు ఏమైంది గట్టమ్మని అడుగుతున్నావు నీకేమన్నా తక్కువ చేసిందా పండుగ బట్టలు అంటే బట్టలు తెస్తున్నా చీరలు అంటే చీరలు రైకలు అంటే రైకలు వాంగి బట్టలు తెస్తున్నా నీకు బట్టలు తెస్తున్నా బొట్లు అంటే బొట్టు గున్నాలు అంటే గున్నాలు నక్లెస్ అంటే నక్లెస్ గాజులు అంటే గాజులు ఏం తక్కువ చేసింది వారం వారం పూల తెస్తున్నా మటన్ అంటే మటన్ తెస్తున్నా చికెన్ అంటే చికెన్ తెస్తున్నా నాటుకోడి అంటే నాటుకోడి తెస్తున్నా అంతకంతా మొన్న పెద్ద ప్యాన్ కావాలంటే పెద్ద ప్యాన్ కూడా తీసుకొచ్చి ఇంకేం తక్కువ చేస్తున్నా నీకు అవన్నీ కాదు గాని పోరడు హాస్టల్ పోతాడంట వానికి ఏమన్నా పైసలు కావద్దా మరి నువ్వు కూడా ఏంది వాడికి నోరు లేదా వాడు బుడ్డ పోరడేనే గాడు అడుగుతాడా అయ్యా బుడ్డ పోరడే వాడు అడుగుతుంది అడిగితే నేను వేసుకొచ్చి ఇస్తా అరే తయారైన ఉదయం వరకు ఏం తెపోయిద్దా అడుగు ముట్టి చేతివి ఇప్పుడు అయినా వానికి పైసలు అడుగుతున్నావు వాడు లేడా వాడు అడగడా అని వీళ్ళు వాడినే పిలుస్తా రోహితు ఓ రోహితు నువ్వు హాస్టల్కి పోతా అన్నావుగా బిడ్డ బాపునే పైసలు అడుగు నువ్వేనంట అడుగు ఎండు పోతావురా రేపు పోతా ఏమన్నావు ఇప్పుడు నాయన ఎంత చదువుతున్నావురా నువ్వు డిగ్రీ ఇప్పుడు డిగ్రీ చదివేటు నాయన అంటారా ఫస్ట్ రౌండ్ చదువుతున్నావు డాడీ అనాలే డాడీ అను డాడీ అను ఒకసారి సరే డాడీ అను ఒకసారి అను డాడీ అట్లా ఇప్పటిదాకా ఒకడే ఏతుల పోషోలు అనుకుంటే ఇప్పుడు ఈడు కూడా తయారవుతాడు వినబడుతుంది గట్లా గట్ల కానీ నాయన నాయన అంటే నువ్వు ఇది అవుతున్నావు హైదరాబాద్ అవుతున్నావా మరి ఇప్పుడు పోతావురా రేపు పోతా అయ్యో సరే ఎన్ని పైసలు కావాలి నువ్వు 5,000 కావాలి 5,000 ఏంది గంటకన్నా అయితే అయిరా అయితే డాడీ పోవడానికి 500 అవుతాయి అడిగి వెనుక ల్యాబ్ లో ఎక్విప్మెంట్ కొనాలి బుక్స్ కొనాలి మళ్ళీ ల్యాబ్ లో ఆల్కహాల్ కొనాలి ఏంటి ఆల్కహాల్ మంత అవుతున్నావురా నువ్వు ఆల్కహాల్ అంటే అది కాదు డాడీ ఆల్కహాల్ అంటే ల్యాబ్ లలో పరీక్షలు చేసేది అయితే ల్యాబ్ లో అదొక వస్తున్నారా అవును డాడీ 1 minute ఇగో ఈ 100 రూపాయలు ఎందుకు డాడీ ఉంచుకోరా సిగ్గుండాలే వాడు అడిగింది ఎంత 5,000 నువ్వు ఇచ్చింది ఎంత 100 ఏమనిపిస్తలేదు గా పోవడానికి 100 రూపాయలు చేతులు పెడుతున్నావు కరెక్ట్ కాదురా నువ్వు రేపు కదరా పోయేది అవును సాయంత్రం వరకులా నేను ఏంది డాడీ నువ్వు మరి ఇంత పీసినోడు ఉన్నావు ఏదో ఒక రోజు నువ్వు కూడా ఒక తండ్రి అవుతావు అప్పుడు తండ్రి బాధలు ఏంటో నీకు అర్థమవుతుంది అట్లానా నువ్వు అనుకో సాయంత్రం వరకు నాకు 5,000 తెచ్చేయలేదు అనుకో నువ్వు బయట వేసే లంగ కథలు నీ అప్పుల విషయాలన్నీ నాకు తెలుసు ఇవన్నీ అమ్మ చెప్పింది అనుకో నీ స్టాప్ చేస్తుంది నీకు ఇవన్నీ ఏమవుతుంది నాకు బయట దోస్తులు లేరన్నా చెప్పారా అరే నీకు సాయంత్రం వరకులా 5,000 ఇస్తావు దా బిడ్డ అన్నం తిందాం దీన్నేమో హైదరాబాద్ చూపిస్తున్నా దీనికి తీరొక్కటి ఏదంటే అదేమో దీనికి తీసుకొచ్చి ఇస్తున్నా నేను చూసినట్టు ఈ వాళ్ళకట్టు ఎప్పుడు కొన్ని పిల్లల చూస్తుండా నేను అంత మంచిగా చూస్తే వీళ్ళు కడుకొడి చేస్తాను ఎట్లా ఇప్పుడు ఏం కథ వీడు సాయంత్రం పోతానబట్టే 5,000 ఇవ్వనబట్టే 5,000 కావాలన్నబట్టే ఇవ్వకపోతేనేమో అమ్మకి చెప్తా అన్ని ముచ్చట్లు అని వాడనబట్టే ఎటు చేయాలి ఏం చేయాలి ఇవాళ అడగాలి ఇప్పుడు నిన్న
మొన్న అన్ని 5,000 అడుక్కొచ్చి పూరానికి ఇచ్చి వాడిని హైదరాబాద్ తోలిత్తి. ఇప్పుడు నా పరిస్థితి ఏంది? ఏం చేయాలి? అవగానికి అనిలు బ్యాంక్ మేనేజర్ కదా, ఏది ఉన్నాడో మరి అడిగి చూద్దాం. ఏమన్నా కానీ చూద్దాం. అనిలు 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 లేడారా? అనిలు ఏ అనిలు వచ్చిండ్రా? పోయిండా? నేను అప్పుడే వస్తా అనుకున్నారా? లే అయితే పోయినారా? ఏమైందన్నా? ఏం పని మరి? ఏ అనిల్ తోటే పని ఉంటే ఎప్పుడు వస్తాడు? మళ్ళా రాత్రికి వస్తాడు. పని ఉండరా కొంచెం బాగా. ఏం చెప్పాలి ఇక? చెప్పన్నా ఏమైంది? ఏం లేదురా, సుకన్య పూరాగా బాగాలేదురా, కొంచెం పైసలు కావాలని వచ్చిన. అయ్యో ఎట్లుందన్న వదినకి ఇప్పుడు? ఏమైందన్నా? ఏ 4 పొక్కులు పొడిచినాయి, చెయ్యి ఎత్తలేదు, చెయ్యికి దెబ్బ తాకింది. మొన్న ఏదో గోళీయంగా అంత కాలింది, నూనె పడ్డది. అవునా? ఏం చేయాలరా ఇక మరి? ఈ ఎండలో పడి తిరిగి 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 ఉడితేమో అనుకో, ఇట్లా పడి తిరుగుకుంటూ వచ్చారులా అంత ఇల్లు దగ్గరికి వచ్చాయి. అనిల్ ఉండడని అది పుసుకునే దగ్గరికి వచ్చిన. ఎట్టవుతుందో ఏమవుతుందో రా అని. అనిల్ ఉంటే 5,000 అడుక్కొని పోదాం అనుకున్నారా. మరి ఎట్లా చేద్దామన్నా? ఏం చేయాలరా? అదంతా నా తలరాత, నా పెళ్ళాం తలరాత. ఏం చేయాలరా? తిరగరాని జాగాలో తిరిగినా, అడిగిన వాళ్ళని అడిగినా. ఇంకేం చేయాలరా? ఇక ఎట్లా ఉంటే గట్ల అవుతుంది. నాకు తలకాయ ఖరాబ్ అవుతుంది. ఎవరు అడుగుదామన్నా? బాధపడకన్నా, ఉండొక నిమిషం. పోయినట్టుంది కదా, పైసలు తీసుకొస్తున్నట్టుంది. తీసుకురాని. పొద్దుగా లేచి వాళ్ళ ముఖం చూసినా కానీ ఇలా అదృష్టం మంచిగా ఉంది. సరే తీసుకుని అయితే రాని. ఎన్ని చేస్తుంది మంచిదే కదా తెత్తే. మొత్తానికి అయితే ఆమె దగ్గర 5,000 వసూలు చేసుకున్నా కానీ ఇక మళ్ళీ ఆమెకి ఇచ్చే వరకు చూస్తే అయితే. నమస్తే అనిలు. అంత మంచి డ్యూటీకి వస్తున్నావా? డ్యూటీకి పోయి ఇప్పుడే వస్తున్నావు కదా, అంత మంచిగా మరి. ఏం మంచి తమ్మి, ఎటు పోయినా బాధనే ఉన్నది. అటు పోతే బాయికి పోతే బాయి కాడ బాధనే ఉన్నది, ఇంటికాడ బాధనే ఉన్నది. ఏమైంది గట్లని బాధపడుతున్నావే? ఏం చేయాలి తమ్మి, నూనె అంతా నూనె పోసుకుంది. ఒక చేయికి అంత కాలింది, ఏ చేయి కాలింది, కాలు మీద పడ్డది, పెద్ద పరిశాన్. దావకాలం సరకారు దావకాలం తీసుకుపోయినా, సరకారు దావకాలం తీసుకపోతే ఆడ మంచిగా అనిపించలే. మళ్ళీ ప్రైవేట్లో తీసుకుపోయినా, ప్రైవేట్లో చూస్తారు. ఇప్పుడు ప్రైవేట్ దావకాలనే ఉన్నది ఇప్పుడు అక్క. మొన్న వానికి పోరానికి పైసలు కావాలంటే ఆడ వేసి అటెల్లా కొడుతుంది. ఏం చేస్తాం? నా ఎంట దరిద్రమే ఉన్నది. నెలకోటి వారానికి నాకు ఎటు మనసు పడలేదు, తిన్నది ఇంటి పెయిన పడతలేదు. కట్టెట్లయింది అక్కకు మరి? ఏం చేస్తావు? కర్మ నా శిరేష్ ఉండ నెత్తి మీదే కూర్చుంటా అనుకుంటున్నా. మరి ఎట్లనే యాదన ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి? ఏం చేయాలి తమ్మి? మొన్న మల్లయ్య దగ్గర అడిగిన, మల్లయ్య దగ్గరికి ఆడితే ఆయన ₹1 లేదు అని చెప్పాడు. మొన్న రమేష్ గారిని అడిగిన, వాడు అడిగిన చెప్తా అని అడిగాని వాడు ఏడు చెప్పలేదు. యాది కత్తే దుఃఖం వస్తుంది. ఎట్లా చేయాలి? ఎట్లా బయటపడాలి దావకోళ్ళకి వెళ్ళని? నాకు ఏడు బతుందిరా. ఎవరు ₹1 ఉడతలేదు. ఏం చేయాలిరా? ఏడోకి కాదన్న, నాతో ఒక 5,000 ఉన్నాయి. మరి వారం రోజుల వరకు ఇస్తా అంటే ఇస్తే వేరే వాళ్ళకి ఇచ్చేటి. మరి వారం రోజులు కాస్తా మీ ఎల్లుండి డిశ్చార్జ్ చేస్తారన్నాడు. డిశ్చార్జ్ చేసి ఇంటికి రాగానే ఇచ్చేస్తారా? సరే ఇప్పుడైతే 5,000 ఉన్నాయి, తీసుకో. మళ్ళీ వారం రోజులకి ఇచ్చేసారా? అరే దేవుని వల్ల నువ్వే ఎదురుగా చిత్తున్నావురా, నీకు దండం పెట్టాలి. అరే నీ రుణం ఉంచుకోనరా, నీ పైసలు నీకు పువ్వులో పెట్టి అప్ప చెప్తారా? మళ్ళా ఈ దావకాలకి ఇంటికి రాగానే అప్ప చెప్తాం. మీ ఇగోనే 5,000 ఉన్నాయి, చూసుకో. ఈ ఆడిపోతే నువ్వు అబద్ధం ఆడటం అటు ఇట్లా ఇష్టం కాదురా. సరే తమ్మి, నేను అప్ప చెప్తారా ఇంటికి రాగానే? సరేనే. అన్ని పూసలు అమ్ముకునేదాన్ని వెళ్తున్నాయి. ఓ యాదలో నమస్తే. నమస్తే. ఎడిపోతున్నావు? ముఖం అట్లా పెట్టుకున్నావు? ఎటో ఇట్లా పడిపోతున్నారా. ఏం చేయాలి? నా బాధ కాదు, నాకు గాథ కాదు.
ఇట్రా 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 ఏ మొత్తం గట్ల పోతున్నావు ఇట్రా ఇట్లా కూర్చో ఏంది నీ బాధ ఇట్రా ఏం చెప్పాలి తమ్మి అవ్వా నీకు ఎక్కడ లేని రంజంతా నీవు ముఖంలోనే కనిపిస్తుంది ఏమైంది అసలు ముచ్చటైంది చెప్పు ఏమైతే ఏం కాలే ఏ చెప్పన్నా మొన్న అడిగితే మొన్న పంచాయతీ చెప్తే ఇవాళ ఏదో ఉన్నట్టుంది కానీ చెప్తలేవు చెప్పు జరా ఏమన్నా ఉంటే చెప్పే నేను నాతో అయ్యే సాయం నేను చేస్తా కదనే గా లక్ష్మీ ఉండేవని పోయినా పైసలు ఇస్తాను ఉండే పైసలా ఆయన లేడు పైసలు దొరుకుతలేవు పైసలు ఇవాళ రేపు ఏడ దొరుకుతున్నాయి కానీ ఎందుకు మరి పైసలు గంటగానం రంజ ఎందుకు పైసలు ఏమైంది అసలు ఏ వదినే పురాగా సుకన్య పురాగా బాగలేదు ఇటు నోట్లు ఇవన్నీ పొక్కులు పొడిచినాయి అంత కాలింది కాలు నడవత్తలేదు పరిశాన్ ఉన్నదిరా ఏం చేయాలి తలుసుకుంటే దుఃఖం వస్తుంది ఏటు చేయాలి ఎంతగానం తేవాలరా ఈ రంది పోయేందుకు బుక్క తాగుదామన్నా కానీ ₹1 లేకుండా అయింది వదినకి ఎందుకు అది మన బైపాస్ డివరో అంటారు చూడు బైపాస్ సర్జరీ ఇట్లా కావచ్చు అదేందో నటురా పైసలు మస్తు కావాలంటారు సుకన్య ముఖం చూస్తే గింత అయిందిరా అరే నిన్ననో మొన్ననో కనిపించే మంచిగా ఉంది నువ్వేం రంజి పడకన్నా నువ్వు ఈ రంది మర్చిపోదాం ఒక బుక్ వేసుకుందామని ఊళ్ళోకి పోదామని ₹1 లేదు జేబులా ఎవడు పుట్టట్లేదు ఏం చేయాలరా నువ్వేనో నేను పోయి మందు తీసుకొస్తా నువ్వేం రంజి పడకు వేసుకుంటే దుఃఖం వస్తుందిరా నువ్వు బాధపడకన్నాడు నేను తీసుకొస్తా నువ్వేనా ఉంటు నేను 2 నిమిషాలు నేను మందు తీసుకొస్తా నువ్వేం ఏమన్నా వేసుకున్నావు ఈయన ఉంటు యోగి నా బర్రె ఉంది నా బర్రె నుంచి చూసుకుంటూ అత్త లేకపోతే మా అయ్య కొడతాడు మళ్ళా ఫోన్ అయితే వేయండి కదా మందేని వాడు ఇలా పూటకు మందు గడిచినట్టే సిగ్గులేదు ఎట్లుండేగా యాదన్న పాపం వదిన అట్లా అయ్యేసరికి మొత్తం రంజిలా పడ్డాడు యాదన్న అసంటోడు దొరకడు ఇంకా మళ్ళీ కానీ భరత్లో నాకు ఎవ్వడు బీరి ఇవ్వకపోతే గీనని పిలిచి మరీ సాటుకు బీరి ఇచ్చాను గసంటైన కష్టాలు ఉన్నప్పుడు నేను మంది ఇవ్వకపోతే ఎట్లా జాలే పోసినవేమయ్యా భూసంగమయ్యా రైకే గుట్టినవేమయ్యా జల ఒత్తద్దాలు వయ్యు జాజికాయల పూత వయ్యు జల ఒత్తద్దాలు వయ్యు జాజికాయల పూత వయ్యు జల ఒత్తద్దాలు వయ్యు జాజికాయల పూత వయ్యు సిగురు జబ్బల సందు సిల్కమూతి జల వయ్యు రెకే గుట్టకాడ రత్నాల జల తీసుకొస్తుంది కదా యాదనా మంది వచ్చింది తాగుదాం నీ బాధ మొత్తం కక్కియాల తమ్మి నా కోసం ₹500 ఖర్చు పెట్టుకోవడం మనం తీసుకొచ్చిన అన్న నేను వేరే వేరే బ్రాండ్ తాగన్నా అడు బ్లెండర్ స్ప్రైట్ లేదు ఇదే ఇచ్చిండు ఏదైతే ఉందిరా లేదు ఏదైనా సరే ఇంత పోయి అమ్మ చూడన్న వాటర్ మర్చిపోయింది ఇప్పుడు వాటర్ లేకుండా కచ్చ కొట్టినా నాకు అంత బాగా కొట్టట్లేదు కచ్చ కొడితే ఆయనతో లివర్లు పోతాయేమో వదిలేక అట్లే మళ్ళీ నీకు ఇట్లయింది అనుకో ఏం కాదు ఒక ముక్క పోయిరా నాకు దులుపు ఏమన్నా ఉండగల దులిపిర్రా ఏముంటేది దానికి నా సుగలే కంటే కేముదిరా తాగిన కానీ భయపడతలేదు తమ్మి అన్నా ఏమన్నా తెలుగుందా అన్న నీకు ఎందుకురా మందు పోయంగానే తాగుడు గుట్ట గుట్ట తీసుకొట్టాలి ఫస్ట్ చూస్తలే ఏమోరా నా తలకాయ పనిచేయలేదు తమ్మి ఏది అదుకుంటలేదురా తాగన్న తాగు మందు అయితే తాగు నువ్వు తాగు అక్క ఏమన్నా గట్ల కొట్టినావు కచ్చ ఈ కచ్చ కొట్టినా తెత్తి పనిచేయలేదు ఏమైందో చెప్పే ఏం చెప్పాలరా ఏం చెప్పాలి ఎంత చెప్పాలి ఎంత మంది కానీ చెప్పాలరా నువ్వు రంజి పడకు ఇంకో పెగ్గి నాకు ఏమోరా మరి టైట్గా అనిపిస్తుంది పోతలేదు ఇంకో పెగ్గి నిమ్మలం కదా మంది అనుకుంటున్నావా ఏమన్నా అనుకుంటున్నావా ఏం చేయాలా నాకు మొత్తం తలకాయ ఖరాబ్ అవుతుంది మొత్తం పని చెప్తుంది నాకు పైసలు కావాలి 10 దాకా తీసుకురావాలి నువ్వు పైసలు అని ఇట్లా ఎర్రబట్టినట్టు చేయగల నువ్వు పట్టు అది పట్టు పట్టు తాగింది కూడా ఎత్తలేరా నాకు
అది ఒక్క పెగ్గ అయిపోలే చాలు సార్ మొత్తం నువ్వే తాగుతున్నావు నేను సాలనే పడుతుంది మళ్ళీ మీదికి సరే ఏమద్దురా నాకు ఏం తాగింది కూడా నెత్తికెక్కలేదు మనసు పడతలేదు అద్దంటుండు తాగుతుండు తలుచుకుంటే దుఃఖం వస్తుందని నాకు నువ్వు తాగుడు చూస్తే దుఃఖం వస్తుందా ఎడవకన్నా నీకు పైసలే కదా అన్న పైసలే నేను కొట్టిద్దా అట్లా కాదు చచ్చిపోలే చచ్చిపోలే గిరానికి వెళ్తావా నా సుగంధ చేత అన్నం తినక ఎన్ని రోజులు అవుతుంది 2 రోజులు అవుతుంది అన్న అన్న యాదన్న నీకు ఎంత అన్నావు 10,000 5,000 10,000 చాలరా 5,000 చాలుగా నేను చెప్తున్నా 1 2 3 గంటలు కాదు కానీ గంట లోపల నేను కొట్టిస్తా నీకు గూగుల్ పే ఉందా ఉన్నది గూగుల్ పేలో నేను కొట్టిస్తా ఇంకా మహేష్ అన్న యాదికే కదా నీకు ఆయనకు నేను ఎంత చెప్తే అంత దాగులో కొట్టిన సర్రా నేను నీ నెంబర్లో ఇట్లా ఇట్లా అని అర్ధ గంటలో నీకు సౌండ్ రాకపోతే ఎల్లారి నుంచి నువ్వులో నేను ఎవలో ఇంకో పెగ్గు తాగుతావా నాకు అద్దరిగా ఇది నేను తాగుతా నాకు అద్దు నాకు ఏమద్దురా ఇది ఇగో లక్కీ డ్రాప్ అవుతా ఏదద్దురా నాకు నా సుఖమైన ఇంట్లో చాలు అంతే చాలరా నేను రంజువాడకు చెప్పినా కాక మహేష్ అన్న ఓలు మహేష్ అన్న నేను జిగిరి డబ్బా ఇట్లా ఫోన్ చేసి అన్న కొట్టు అంటే చెప్పినగా టూ టూ అని వచ్చేస్తుంది పని అడుగులు నాకు నాకు ఇంటికి రాబోతే లేదురా నాకు నువ్వు వీడియోగా ఏదైనా పడి దర్శమాకు నేను తాపించినట్టు నువ్వు అడుగు నీకు పైసలు నేను చెప్పినా కదా నువ్వు ఒక్కటే గుర్తుపెట్టుకో మీ మీద నమ్మకం పెట్టుకుని వస్తున్నా నేను నమ్మకం అని మాట్లాడినావు కదా నా బర్ర నమ్మని ఇస్తాను కానీ మిత్తికే అన్ను అరే మిత్తి కాకపోతే పుణ్యాన్ని కొడిస్తారు ఈ రోజుల్లో మిత్తికి ఇవ్వకపోతే ఇల్లు కూడా మనోళ్ళే ఇళ్ళని అడిగినా ఇస్తారు పైసలు కానీ అద్దు మహేష్ అన్న జర నమ్మకం వ్యక్తి కానీ మిత్తి ఎక్కువ తీసుకుంటాడు మళ్ళీ ఇంటికి పోదాం మనం మా అవ్వయ్యల తొక్కు కొడుతుంది నన్ను మళ్ళా దగ్గర పాడుకోమంటే మళ్ళా యాదన్నా ఓ యాదన్నా యాదన్నా యాదన్న లేడు స్వాతి అగో పానం మంచిగా ఉందా వదినే? మంచిగానే ఉంది. నాకేమైంది? నోట్లే పొక్కులు పొడిచినాయి అంట, చేతి మీద నూనె పడ్డదంట. మొన్న అన్నయ్య చెప్పింది. దవాఖానలో ఉన్నవని 5,000 అప్పు తీసుకున్నాను నా దగ్గర. అవునా? ఇప్పుడైతే మంచిగానే ఉంది. నేను మా ఆయనకు తెలియకుండా ఇంట్లో ఉన్న పైసలు ఇచ్చిన. 3 రోజులలో ఇస్తా అన్నాడు. నెల అవుతుంది. ఆయనకు తెలిస్తే మళ్ళీ నన్ను కొడతాడు. ఇగో స్వాతి, ఇప్పుడు ఇంట్లో లేడు, డ్యూటీకి పోయాడు. నువ్వు పొద్దుగాల 6:30 వరకు రా. మళ్ళీ ఎందుకంటే 7 గంటలకే డ్యూటీ పోతాడు. సరే వదిలే. అయినా ఈయన ఇట్లా చెప్పుకుంటా పైసలు తెచ్చుడు ఏంది? ఏందో ఏమప్పు. లేడయ్యా, డ్యూటీకి పోయిండు. ఏం పని? కొంచెం పని ఉండే డ్యూటీ అయిపోయినాక వస్తాడు. చెప్పరా? ఆరోగ్యం ఎట్లుంది? నాకేమైంది? మంచిగానే ఉన్నా. నీకు చెప్పుకోవాలని బీమాలు వచ్చినారు. ఆగమాగం చెప్తున్నాడు, రక్తం తక్కువ దమ్మెళ్తలేదట. ఓ నా 4 రోజుల కింద ఏడు కాదు కాదన్న. అట్లా అడిగితేనే 10,000 దాకా ఇస్తా, మళ్ళీ కనిపిస్తలేడు, ఫోన్ చేస్తలేడు. ఇలా గుర్తే వస్తే ఇప్పుడు నీ ఆరోగ్యం అయితే మంచిగానే ఉంది కదా? మంచిగానే ఉంది అయ్యా. జరా చెప్పోదు నీ యాదన్నకు జరా. సరే చెప్తా. ఇప్పుడైతే లేడు. రేపు పొద్దుగల్ల 6:30 వరకు ఇడికి రా. ఎందుకంటే మళ్ళీ పొద్దుగల 7 గంటలకే డ్యూటీ ఎక్కుతాడు మీ అన్న. సరే వద్దా మరి, పొద్దుగల వస్తా. సరే.
ముండ కొడుకు నాకు రక్తం గారుడేంది దగ్గుడేంది అసలు వీడు ఏం చేస్తుండో ఏమో పో. యాదన్నా యాదన్నా ఓ యాదన్నా లేడు తమ్మి ఎటు పోయిండక్క యాదన్నా? లేడు తమ్మి డ్యూటీకి పోయిండు. అయ్యో అక్క నీ పానం ఎట్లుందక్క మరి? ఇప్పుడైతే మంచిగానే ఉంది తమ్మి. ఎందుకు నీ పానం బాగాలేదన్న తోడు 5,000 తీసుకుండక్క. నీ దగ్గర అయితే తీసుకున్నాడా నా పానం మంచిగా లేదని? రేపు పొద్దుగల 6:30కి రా తమ్మి. సరే తమ్మి ఇప్పుడైతే డ్యూటీకి పోయిండు మరి ఇక రేపు పొద్దుగల 6:30 వరకే రా, మళ్ళీ 7 గంటలకి డ్యూటీ ఎక్కుతాడు. సరే అక్క యాదన్నకి చెప్పు వచ్చినట్టు. సరే తమ్మి చెప్తా. సరే పోతున్నా మరి. ఈ అడ్డమైనోడు నాకు రోగం వచ్చిందని ఎట్లా పులడుకుంటుండ అందరినీ. సరే ఇంటికైతే రాని. ఏమైంది ఇక్కడున్నావు? వదిన కోసం ఏం చేస్తున్నావు గీడ? వదిన కోసం వచ్చిన. ప్రొద్దున పని తీసిపెట్టి నేను డ్యూటీకి టైం అయింది. ఏం చేస్తున్నావు చెప్పు. వదినతో నీ జర ఏం పని ఉంది? వదినతో అదే చెప్పు ఏం పని? ఏమన్నా అంటే చెప్పు ఏమన్నా కానీ చెప్పు. మొన్న యాదన్నకి నువ్వు ఇచ్చిన 5,000 ఇచ్చిన. చేసినావా? నా పని చేసినావా? వదిలే పానం మంచి లేదంటే చేస్తావే నా పని చేస్తావు. నీకు అందుకే చేయలో పైసలు పెట్టా నేను అసలే. దావకాన్లో ఉందంటే ఎప్పుడు ఇచ్చినావే పైసలు నువ్వు? మొన్న సోమవారం. సోమవారం ఇచ్చిన. నేను కూడా సోమవారం ఇచ్చిందే. చెయ్యి ఇప్పుడు బస్సులు ఎట్లా చేస్తావు ఏ వాళ్ళ తడ. 6:30కు రమ్మన్నారు ఇంకా లేవలే కూర్చుంటా. మీరేం రో పొద్దుగాల ఆల్మోగల్ గిడ కూర్చున్నారు. చేసిండా మీ పని కూడా రాని ఇయ్యాల ఎట్లయితే గట్లయితుంది. ఓ యాదనా 6 అవుతుంది ఇంకా లెత్తలేరు. ఓ యాదనా ఓ సుఖం యాదనా ఎవరే? ఎంకన్నా దర్శనం అన్న అవుతుందేమో కానీ నీ దర్శనం అయితే అట్టట్లేదు నాకు. ఏమైతే మీకు ఇష్టం? అయ్యో నేను రావద్దు కదా. 10,000 యాదకుందా? ఏమైనా పైసలేవే అన్న పైసలు 10,000 ఏమా తెల్లారి తిత్తా అన్నావన్నా ఏమన్నా ఉందా అన్న నీకు? 10,000 తీసుకున్నావు ఇంట్లో నువ్వు రాసి సంపాదన పెడుతుంది. అది మెల్లగేదా మెల్లగా ఫోన్లు చెప్తున్నావు నువ్వు అసలు. పిలువు ఇప్పుడు వదిలేండి వీళ్ళు మాట్లాడదాం. లొల్లి అంటే మా ఇంట్లో అయితే లేదా లొల్లి? కాదన్నా నాకు తెలియకుండా మా పిల్లలతో తీసుకున్నావు నాతో తీసుకున్నావు మళ్ళా నువ్వు. అరే అరే మాట్లాడదాం. నువ్వు కూర్చో. నువ్వు ఫోన్లు చెప్తావు ఏం చెప్తావు నీ సంగతి ఏందని అసలు. పిలువన్నా వదిలే ఏ కథలు చెప్పకన్నా. అంతకు ముందు నుంచి లేపుతలేవు నువ్వు ఫోన్. ఏ అవన్నీ కాదన్నా నాకు ఇప్పుడు 10,000 ఇస్తేనే నేను ఎడికెళ్ళి పోతా. లేదంటే మొత్తం లొల్లి పెడతా గల్లి మొత్తం పిలుస్తా. నా 10 నువ్వు కాబట్టి ఈ బట్టం దాడు నా దగ్గర పెట్టకన్నా. నీ తయారా బయలు ఇస్తారా ఈ చింతపండు ఇస్తారు. నీ తయారా ఇస్తారా? ఇస్తా మీ పైసలు మీకు ఇస్తారా? అవన్నీ కాదన్నా మా పైసలు మాకు ఇచ్చాయి. ఇస్తా మీ అరే జర నువ్వు ఊరు చెప్పురా జరా. నేను చెప్పేది ఏం లేదన్నా. ఫస్ట్ రోజు నేను వీళ్ళు 10,000 రోజులు అవుతుందా ఈ 10,000కు నువ్వు? అరే 10,000 కాకపోతే మిత్తు సహా ఇస్తారా? నీ మిత్తోని కావాలన్నా నువ్వు అసలు ఇస్తలేవు అంటే మిత్త అంటావు నువ్వు. 10,000 ముచ్చట నువ్వు గిట్లుంటుందా? తెల్లారి ఇస్తా అన్నావు ముచ్చట. ఏ ఉకానా నేను నమ్మించినందుకు ఇంట్లో ఉంచుతురు. ఇవన్నీ కాదన్నా. ఫస్ట్ వదిన వీళ్ళు అయితే ఇలా 10,000 అని లేకపోతే వదినతో మాట్లాడి అప్పటిదాకా నేను ఇడికి పోనే పోను. నడు పిలు లేట్ చేయక టైం అవుతుంది నాకు డ్యూటీకి పో. ఏమైనా పైసలు ఎప్పుడు ఇస్తావు చెప్పు. అరే ఇస్తారా భయ్ మీకు నీకు ఇద్దరికి ఇస్తారా? వదిన వీళ్ళు ఓ వదినే ఓ సుకన్య వదినే మళ్ళీ రూపాయలు నమ్ముతాడు నీకు. లొల్లి పెట్టేటోళ్ళకి కనిపిస్తున్నామా అన్న మేము? అరే వదినే ఆరోగ్యం ఎట్లుంది వదినే? వచ్చిరా మంచిగా ఆరోగ్యం? ఆరోగ్యం బాగుందా? రక్తం కక్కుడు ఇదంతా తక్కువైందా? నోట్ల పొక్కులు తక్కువైనాయా? తక్కువైనాయా? ఈ పైసలు ఎప్పుడు ఇస్తావు మరి అన్న? మరిది జర ఒక్క వారం రోజులు ఒక్క పట్టురు అందరికి పైసలు ఇస్తా. ఎన్ని రోజులు అవుతారు అక్క? ఇంకా నెల అవుతుందో ఇంకా. జర నా ముఖం చూడుర్రి మీ అందరు మీ ముగ్గురు నా ముఖం చూసి ఒక్క వారం రోజులు నాకు టైం ఇయ్యి నేను ఇస్తా. ముఖం కూడా ఎట్లా పెట్టిండో. నిన్ను నమ్మి పోతలేం. ఆమె చెప్పిందని పోతున్నాం.
వారం రోజుల పైసలు రాకపోతే అప్పుడు చెప్తాను ఈ సంగతి. నీ ముఖం చూస్తున్నావేమన్నా ఇంకా చూసి మళ్ళా పోతే వారం జర నీ రోజులు ముఖం చూసిపోతున్నావు వదినే. నాకు వారం రోజుల పైసలు కావాలి. అర్థమైంది. ఇది నువ్వు చేసే కథలన్నీ బయట పోయి ఇస్త్రీ బట్టలు వేసుకొని పోయేది గిమికే కదా. నడు. లోపలికి నడు. ఇదే నీ దండం పెడుతుంది జర ఊపిరి. జర ఊపిరి జర. ఊపిరి జర. దండం పెడుతుంది. నడు. జర ఊపిరి. నడువు నువ్వు లోపలికి. ఈ ఊపిరి జర. నడు. ఈ ఊపిరి జర. నడువు.